హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? తుపాకీతో కాల్చినప్పుడు ఎవరో ఒకరు చనిపోతారు, కానీ అదే సమయంలో ఎవరో ఒకరు కోట్ల రూపాయలు సంపాదిస్తారు. యుద్ధం అనేది దేశాల మధ్య జరిగే పోరాటం మాత్రమే కాదు, అది $1 బిలియన్ వ్యాపారం. సైనికులు ఫ్రంట్ లైన్లో రక్తం చిందిస్తుంటే ఆయుధ కంపెనీలు ఎయిర్ కండిషన్ ఆఫీసుల్లో లాభాలు లెక్కలు వేస్తుంటాయి. అసలు ప్రశ్న ఏంటంటే, యుద్ధం వల్ల నిజంగా లాభపడేది ఎవరు? దేశమా, ప్రజలా, లేదా ఆయుధాలు తయారు చేసే కంపెనీల? ఈ వీడియోలో మనం అర్థం చేసుకుందాం యుద్ధం వెనుక నడిచే అత్యంత ప్రమాదకరమైన గేమ్ని. వెల్కమ్ బ్యాక్ టు ఆలోచన వేదిక ఛానల్. యుద్ధం మొదలైనప్పుడు టీవీల్లో మనం చూసేది జాతీయ భావం, దేశ రక్షణ అనే మాటలు. కానీ ఆ మాటల వెనుక నిశ్శబ్దంగా పనిచేస్తూ ఉండేది ఒక భారీ ఇండస్ట్రీ. అవే ఆయుధ కర్మాగారాలు. ఒక దేశం యుద్ధానికి సిద్ధమవుతుందంటే మొదట లాభపడేది సైనికుడు కాదు, ఆయుధాలు అమ్మే కంపెనీ. తుపాకులు, ట్యాంకులు, డ్రోన్లు, మిసైలు, ఫైటర్ జెట్లు ఇవన్నీ యుద్ధంలో వాడితే నాశనం అవుతాయి. తిరిగి కొత్తవి కొనాలి. అంటే యుద్ధం ఎన్నిసార్లు జరిగితే ఆర్డర్లు అంత ఎక్కువగా వస్తుంటాయి. ప్రపంచంలోని అతిపెద్ద ఆయుధ కంపెనీలను చూస్తే లాక్హీడ్ మార్టిన్, రేథియాన్, బోయింగ్ డిఫెన్స్ లాంటి కంపెనీల షేర్ ప్రైస్ ఒక యుద్ధం మొదలైనప్పుడే పెరుగుతుంది. ఎందుకంటే ఇన్వెస్టర్లకు తెలుసు, రక్తం చిందిస్తే డబ్బు ప్రవహిస్తుందని. ఇది వినడానికి కఠినంగా అనిపించవచ్చు, కానీ మార్కెట్ రియాలిటీ ఇదే. యుద్ధం వార్తలు వస్తే స్టాక్ మార్కెట్లో ఆయుధ కంపెనీలు లాభాల్లోకి వెళ్తాయి. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, ఈ కంపెనీలు కేవలం ఆయుధాలు తయారు చేయటమే కాదు, రాజకీయాల మీద కూడా ప్రభావం చూపుతాయి. ప్రభుత్వాలకు లాబియింగ్ చేస్తాయి, పాలసీలను ప్రభావితం చేస్తాయి, భద్రతా ముప్పు అనే పదాన్ని బూచిగా చూపిస్తాయి. శత్రువును పెద్దగా చూపిస్తే రక్షణ బడ్జెట్ పెరుగుతుంది, బడ్జెట్ పెరిగితే ఆయుధ కంపెనీలకు కాంట్రాక్టులు పెరుగుతాయి. ఇదొక సర్కిల్: భయం, బడ్జెట్, ఆయుధాలు, లాభాలు. ఇరాక్ యుద్ధం, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం, యూరోప్లో జరుగుతున్న యుద్ధాలు, వీటిలో కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ అదే సమయంలో కొన్ని కంపెనీలు చరిత్రలో ఎప్పుడూ లేనంత లాభాలు సంపాదించాయి. యుద్ధం ముగిసిన తర్వాత కూడా వ్యాపారం ఆగదు. ఎందుకంటే యుద్ధం తర్వాత రక్షణ పేరుతో మరిన్ని ఆయుధాలు కొనాలి, మరిన్ని బేసులు ఏర్పాటు చేయాలి, మరిన్ని ఒప్పందాలు సైన్ చేయాలి. ఇక్కడ ఒక కఠినమైన నిజం ఉంది: శాంతి ఆయుధ కంపెనీలకు నష్టం. ప్రపంచం ప్రశాంతంగా ఉంటే ఆయుధాల డిమాండ్ తగ్గుతుంది. అందుకే కొన్ని సందర్భాల్లో యుద్ధం పూర్తిగా ఆగకుండా చిన్న చిన్న ఘర్షణలు కొనసాగుతుంటాయి. ప్రత్యక్షంగా యుద్ధం చేయకపోయినా ప్రాక్సీ వార్, టెన్షన్లు, ఆయుధ సరఫరా ఇవన్నీ కొనసాగుతూనే ఉంటాయి. ఎందుకంటే యుద్ధం ఆగిపోతే లాభాలు ఆగిపోతాయి. మరి సాధారణ ప్రజలకు ఏం దక్కుతుంది ఈ యుద్ధాల వల్ల? పన్నుల భారము. ఒక దేశం రక్షణ బడ్జెట్ పెంచితే ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల పన్నుల నుంచే. స్కూల్స్, హాస్పిటల్స్, అభివృద్ధి కోసం వెళ్లాల్సిన డబ్బు తుపాకులకు, మిసైల్స్కు వెళ్తుంది. యుద్ధం పేరుతో దేశం అప్పుల్లో మునిగిపోతుంది. కానీ ఆయుధ కంపెనీలు మాత్రం లాభాల్లో మునిగి తేలుతుంటాయి. ఇక్కడ మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి: యుద్ధం నిజంగా అవసరమా, లేక అవసరం అనే భావనను మనలో ఎవరో నాటుతున్నారా? ప్రతి యుద్ధం వెనుక దేశ భద్రత మాత్రమే ఉంటుందా, లేక కొన్ని యుద్ధాల వెనుక లాభాల ఆకలి ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకటం మన బాధ్యత. ఎందుకంటే యుద్ధం జరిగేది సరిహద్దుల్లో, కానీ దాని ప్రభావం మన జీవితాలపై పడుతుంది. చరిత్ర ఒక విషయం స్పష్టంగా చెప్తుంది: యుద్ధంలో గెలిచేది దేశాలు కావచ్చు, కానీ ఖచ్చితంగా గెలిచేది ఆయుధ కంపెనీలే. సైనికుడు ప్రాణం కోల్పోతాడు, పౌరుడు భవిష్యత్తును కోల్పోతాడు, కానీ ఆయుధ వ్యాపారి మాత్రం లాభాల్ని లెక్క పెడతాడు. కాబట్టి మళ్ళీ యుద్ధం గురించి వార్త వింటే ఎవరు గెలుస్తున్నారని మాత్రమే కాదు, ఎవరు డబ్బు చేసుకుంటున్నారని కూడా అడగండి. ఎందుకంటే యుద్ధం అనేది కేవలం బుల్లెట్లతో కాదు, $1 బిలియన్ నడిచే గేమ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.